హాయ్ ఫ్రెండ్స్, మీరు క్యాష్ ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా? కాబట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సంఘటన ఈ మధ్య కాలంలో భద్రాచలంలో జరిగింది. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అతను క్యాష్ విత్డ్రా చేసుకుందామని ట్రై చేశాడు. కానీ ఏంటంటే అతను క్యాష్ విత్డ్రా కొట్టినప్పుడు 3000 రూపీస్ అనేది అతని అకౌంట్ నుంచి డెబిట్ అయింది, కానీ క్యాష్ విత్డ్రా కాలేదు. ఆ సిస్టమ్ అనేది ఏటీఎం సిస్టంలో ఉంటుంది కదా, ఏటీఎం సిస్టమ్ అనేది ఆఫ్ అయిపోయింది. అక్కడ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అడిగినప్పుడు చిన్న టెక్నికల్ ఎర్రర్ ఉంది, మళ్ళీ మీకు రిట్రీవ్ అయిపోతాయి ఒక 24 అవర్స్లో లేదా 48 అవర్స్లో అని చెప్పారు. అతను అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ అది 24 అవర్స్ కాదు కదా, 3-4 డేస్ అయినా సరే ఎలాంటి రెక్టిఫికేషన్ అనేది జరగలేదు. కన్సర్న్ బ్యాంక్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంత రెస్పాండ్ కాలేదు. చూడండి, వెయిట్ చేయండి, వస్తుంది అన్నట్టుగానే చెప్తున్నారు. కస్టమర్ కేర్కి మెయిల్ పెట్టడం కూడా జరిగింది. అది ఇష్యూ అనేది సాల్వ్ కాలేదు. కాబట్టి మీరు వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు 1-2 సార్లు గమనించండి. ఇలాంటి ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు వెంటనే అక్కడ ఏటీఎంకి సంబంధించి ఏటీఎంకి పర్టికులర్గా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఏంటనేది మీరు పర్టికులర్గా నోట్ చేసుకోండి. కంపల్సరీ ప్రతి ఏటీఎం మీద ఒక కోడ్ ఉంటుంది. అలాంటివి జరిగినప్పుడు మీరు కంపల్సరీ క్యాష్ విత్డ్రా చేసుకున్న తర్వాత మీకు రాకపోయినా ఒక 10 నుంచి 15 నిమిషాలు అనేది మీరు అక్కడ వెయిట్ చేయండి. అప్పుడు ఎలాంటి మీకు సొల్యూషన్ జరగకపోయినా సరే ఏటీఎం నెంబర్ రాసుకోండి, బ్రాంచ్కి సంబంధిత అధికారికి తెలియజేయండి. ఇన్ కేస్ ఆ టైంకి బ్యాంక్ కనుక క్లోజ్ అయిపోయి ఉంటాయి, అంటే నార్మల్గా 3:30, 4 o'clock తర్వాత బ్యాంక్ క్లోజ్ ఉంటుంది కదా, ఆ టైంలో ఈ ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు పర్టికులర్ బ్రాంచ్ కోడ్ ప్లస్ ఏటీఎం కోడ్ అనేది మీరు కంపల్సరీ రాసుకుండండి. మీ ఏదైతే మీ డెబిట్ నోట్కి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్రాంచ్ మేనేజర్ని కలిసి ఈ విషయాలు తెలియజేయండి. అఫీషియల్గా ఒక మెయిల్ పెట్టండి. కాబట్టి బీ కేర్ఫుల్. అంటే మోసాలు జరుగుతున్నాయి ఈ మధ్య, చాలా ఎక్కువయ్యాయి. భద్రాచలంలో ఈ ఇష్యూ జరిగింది, నాకు తెలిసింది పర్సనల్గా. కాబట్టి బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే ఇలాంటివి ఇంకొంచెం ఎక్కువ మందికి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి. ఏదైనా మీరు క్యాష్ విత్డ్రా చేసుకోవాలి, ఏదైనా ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగానే తగినంత అమౌంట్ మీ దగ్గర పెట్టుకోండి. వేరే తెలియని ఊరికి వెళ్ళినప్పుడు ఏటీఎం నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.